మనం ఒకటే కాదు ఎంటైర్ ఫ్యామిలీని విదేశాలకు తీసుకువెళ్ళాలంటే బోల్డ్ ఖర్చు ఫ్లైట్ టికెట్స్ రిలేటెడ్ గా అండ్ అక్కడ హోటల్స్ లో ఉండాలంటే నార్మల్ హోటల్స్ లో ఉండాలంటే తక్కువే బట్ 5 స్టార్ హోటల్స్ లో ఉండాలంటే లక్షలకు లక్షలు డబ్బులు ఖర్చు అవుతుంది కదా. కానీ ఈ మొత్తాన్ని మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా తిరగచ్చు అంటే నమ్ముతారా? నేను కూడా నమ్మను. కాబట్టి ప్రూఫ్ చూపిస్తున్నాను. రిషికేష్ లో ఉంటున్న ఈ వెస్టిన్ హోటల్ ప్రాపర్టీలో వన్ డే మనం స్టే చేయాలంటే 34,500 రూపీస్ అవుతుంది. అలాంటిది నేను మా మదర్ 2 డేస్ ఉన్నాం అండ్ ఆ 2 డేస్ కంప్లీట్ గా 1 రూపీ పే చేయకుండా ఫ్రీగా మేము ఎలా స్టే చేసాం. ఇది ఒకటే కాదు, స్టార్ హోటల్స్ లైక్ దుబాయ్ కి వెళ్ళినప్పుడు 3,30,000 రూపాయలు విలువ చేసే స్టార్ హోటల్ బిల్ ఎంటైర్ ఫ్యామిలీకి 6 మెంబర్స్ కి 5 డేస్ పాటు ₹1 కూడా పే చేయలేదు. సింగపూర్ లో 6 డేస్ ఉంటుంటే 2,50,000 రూపాయల దగ్గరగా హోటల్ బిల్, స్టార్ హోటల్ బిల్ ని కూడా ₹1 పే చేయలేదు. మలేషియాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పే చేయాల్సిన స్టార్ హోటల్ బిల్ ₹1,00,000 దగ్గరగా అవుతున్నా అది కూడా ₹1 దగ్గరగా పే చేయలేదు. ఇలా చెప్పాక ఓకే, మీరు క్రెడిట్ కార్డ్స్ ని ఇష్టం వచ్చినట్టు వాడేసి ఎక్కువ స్పెండ్ చేసి ఆ పాయింట్స్ తో వెళ్ళుంటారేమో అని మీరు అనుకుంటారు. మేము ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చు పెట్టే రకం కాదు. మాకు అవసరమైన వాటికి మాత్రమే. మీరు బిల్స్ ని పే చేస్తుంటారా? ఇన్సూరెన్స్ బిల్స్ కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి గోల్డ్ ని కొనడం కానీ మీరు ఎలా అయితే రెగ్యులర్ గా స్పెండ్ చేస్తూ ఉంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు, ఆ ఖర్చులకే మేము పెడుతున్నాం. కానీ ఆ ఖర్చులన్నీ కూడా కొన్ని క్రెడిట్ కార్డ్స్, సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ ని యూజ్ చేసి మాత్రమే పెడుతున్నాం. యూజువల్ గా మనం ఏ క్రెడిట్ కార్డ్ పడితే ఆ క్రెడిట్ కార్డ్ వాడేస్తాం. బట్ మాకున్న నాలెడ్జ్ దేనికి ఏ క్రెడిట్ కార్డ్ వాడితే ఎన్ని రివార్డ్స్ వస్తాయి, దాని ద్వారా మనకే బెనిఫిట్స్ వస్తుందని ఇప్పుడు నుంచి కాదు, గత కొద్ది సంవత్సరాలుగా మేము స్పెండ్ చేస్తూ వస్తున్న పాయింట్స్ తో ఈ మధ్య కాలంలో మొత్తం ఫ్యామిలీతో రీసెంట్ టైమ్స్ లో విదేశాలకి తిరిగాం. ఇది నేను ఎందుకు ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్తున్నానంటే మధ్య తరగతి వాళ్ళు కూడా ప్రాపర్ గా ప్లాన్ చేస్తే రూపాయి కూడా ఫ్లైట్ టికెట్స్ కి హోటల్స్ కి ఖర్చు పెట్టకుండా విదేశాలు తిరగచ్చు. ఇక అక్కడ అవుతున్న ఫుడ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ మనం పెట్టుకోవాల్సిందే. కానీ ఫ్లైట్ హోటలే కదా పెద్ద మొత్తంలో డబ్బులు మనకు ఖర్చు అయ్యేది. వాటి గురించి ఇవాల్టి వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రపంచం. బిలీవ్ మీ, ఈ వీడియో మీరు ఇంటర్నెట్ లో ఎక్కడైనా వెతకండి, తెలుగులో కానీ హిందీలో కానీ ఇంకెక్కడైనా వెతకండి. ఇప్పుడు నేను చెప్తున్న డేటా మీకు ఎక్కడైనా దొరుకుతుందా అని. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఇది ఒక ప్రపంచం. ఈ ప్రపంచం గురించి మీరు తెలుసుకుంటే మీ ఫ్యామిలీతో మీరు ప్రపంచాన్ని తిరగచ్చు. నేను ఇన్ఫాక్ట్ దగ్గర ఉన్న కంట్రీస్ చెప్తున్నాను. ఇంకా బాగా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఇంకా దూరం కూడా వెళ్ళచ్చు. మీరు బ్రిటన్ కానివ్వండి, ఇంకేదైనా ఇతర దేశాలకు కూడా, దూరంగా ఉంటున్న దేశాలకు కూడా, లక్షలు ఖర్చు వాటికి కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మీ ఎంటైర్ ఫ్యామిలీని తిప్పచ్చు. మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఏంటి? అంటే డ్రీమ్ అంటే పెద్ద కంట్రీస్ ఉన్నాయి నాకు కూడా. కానీ అట్లీస్ట్ ఫస్ట్ దగ్గరగా మీరు ఏ కంట్రీస్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారన్నా టాప్ 3 ఆర్ టాప్ 5 కంట్రీస్ లిస్ట్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బికాస్ నెక్స్ట్ చేయాలనుకుంటున్న వీడియోకి ఆ కంట్రీస్ రిలేటెడ్ గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్పడానికి నాకు యూజ్ అవుతుంది. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం, ఇన్ఫాక్ట్ ఈ వీడియోలో నేను కొన్ని మాట్లాడే కార్డ్స్ కి రిఫరల్ లింక్స్ కూడా ఉండవు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే, అవేర్నెస్ కి మన వాళ్ళందరికి కూడా వస్తే, వాళ్ళు కూడా ఇప్పుడు కాకపోయినా కొంత టైం పీరియడ్ పాటు దీంట్లో ప్రాపర్ గా ప్లాన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని విదేశాలకి ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్, హోటల్ టికెట్స్ మీద ఖర్చు పెట్టకుండా తీసుకువెళ్తారు కదా. అవేర్నెస్ లేకే మన వాళ్ళు ట్రావెల్ చేయాలంటే బ్యాంక్ లో ఉన్న డబ్బులతో వెళ్తున్నారు. కానీ ఫ్రీగా వెళ్లే ఒక రూట్ ఇంత డీటెయిల్డ్ గా మన వాళ్ళకి చెప్తే, వాళ్ళకి అర్థమైతే ఫ్యూచర్ లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారని ఇంత డీటెయిల్డ్ గా నేను చెప్తున్నాను. ఈ మొత్తం ప్రపంచాన్ని నేను ఒక వీడియోలో చెప్పలేను. ఇప్పటికే మీకు లెంత్ ఎంత ఉందో తెలుసుంటుంది. దీన్ని నేను 2 పార్ట్స్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ మెజారిటీగా మీకు తెలిసిపోతుంది. సెకండ్ పార్ట్ ప్రాక్టికల్ గా ఎలా బుక్ చేసుకోవాలి వాటి రిలేటెడ్ గా ఉంటుంది. ఈ ఫస్ట్ పార్ట్ చూడండి కంప్లీట్ గా. మీకు ఇన్ఫర్మేషన్ ఒక పాయింట్ కి తెలుస్తుంది, ఇతను చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నా కోసం తెచ్చారని. ఇట్స్ నాట్ అబౌట్ క్రెడిట్ కార్డ్ ని చెప్పి ఇందులో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, లింక్ ఉంది, అప్లై చేసుకోండి. ఇది కాదు ఆ వీడియో. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎలా బెనిఫిట్ పొందొచ్చని. సో చూస్తారు, మీరు కంప్లీట్ గా చూస్తూ ఉంటారు కదా. దీనికి 20,000 లైక్స్ వస్తాయి. బికాస్ 20,000 వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఛానల్ కున్న సబ్స్క్రైబర్స్ అండ్ రీచ్ ని బట్టి. మరి చూసిన వాళ్ళలో 20,000 పీపుల్ కూడా నెక్స్ట్ పార్ట్ నాకు నీడ్ లేదనుకుంటే నేను చేయను. ఈ వీడియో ఫ్లాప్ అయింది అనుకోండి, హిట్టే కాలేదనుకోండి, వెల్ అండ్ గుడ్. నా అటెంప్ట్, మన వాళ్ళకి ఇది తెలియాలనే అటెంప్ట్ ఫెయిల్యూర్ అటెంప్ట్ గా తీసుకుని నేను వదిలేస్తాను. బట్ మినిమం 20,000 పీపుల్ అనేది కావాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ ఏంటనేది కూడా మీకు ఎండింగ్ లో చెప్తాను. ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు నెక్స్ట్ పార్ట్ లో ఏమేమి ఉంటాయనేది. వెల్ అండ్ గుడ్, మనం స్టార్ట్ చేద్దాం వీడియో. అని స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఇవాళ నేను మీకు చెప్పే కార్డ్స్ నాట్ జస్ట్ ఇలా 1+1 మూవీ టికెట్స్ ఉంటాయి, లేకపోతే ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ బెనిఫిట్స్ ఉంటాయి అనే చిన్న బెనిఫిట్స్ గురించి నేను మాట్లాడలేదు. మెంబర్షిప్, రివార్డ్స్ అండ్ ఎంటైర్ వరల్డ్ నేను మీకు ఇలా సింపుల్ గా క్యాలిక్యులేషన్స్ మీకు ఎన్నో కనిపిస్తుంటాయి. కానీ జస్ట్ ఒకసారి విన్నారంటే మీకు సింపుల్ గా అర్థమైపోతూ ఫ్యూచర్ లో మీరు కాదు మొత్తం మీ ఫ్యామిలీని కూడా మీరు ట్రావెల్ కి తీసుకువెళ్ళాలంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇవాల్టి వీడియోలో నేను ఇంత ప్రిపేర్డ్ గా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే ఈ వీడియో చూస్తున్న పాయింట్ లో దాన్ని తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ వీలైతే మన వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఇప్పటి వరకు మీరు చాలా కార్డ్స్ పేర్లు వినుంటారు. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈవెన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, వీటికి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ చాలా ఛానల్స్ లో చాలా దగ్గర వినుంటారు. ఎంఎక్స్, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్ గురించి ఎక్కడైనా విన్నారా? చాలా తక్కువ మంది వినుంటారు.
కానీ పేరు వింటే అమెక్స్ అనగానే, అమెరికన్ ఎక్స్ప్రెస్ అనగానే ఇదెవరో డబ్బులుండే వాళ్ళు వాడే కార్డ్ లాగుంది, మన కార్డ్ లా లేదనుకుంటారేమో. పక్కా మిడిల్ క్లాస్ కార్డ్స్ ఇవి. ఏ కార్డ్స్ అయినా బయట స్పెండ్ చేస్తే, ఆఫ్లైన్ లో స్పెండ్ చేస్తే, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం ఎక్కువగా బయట ఎక్కువ స్పెండ్ చేస్తుంటాం. ఆన్లైన్ లో ఎందుకు కొంటాం? ఆన్లైన్ లో 10,000 20,000 నెలల ఎందుకు కొంటాం? బయట ఎక్కువ స్పెండింగ్ ఉంటుంది. దాని మీద కూడా 6% రివార్డ్స్ ఇస్తూ, నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళం కాదు. బయట నార్మల్ పర్సన్స్ ఎక్కడెక్కడైతే ఖర్చు పెడుతుంటారో అక్కడక్కడే మేము ఖర్చు పెడుతూ కూడా పాయింట్స్ ని టైం టు టైం కలెక్ట్ చేసుకుంటూ వస్తూనే రీసెంట్ టైమ్స్ లో మేము ఇలా వేరే వేరే దేశాలకు కూడా రూపాయి ఖర్చు లేకుండా ఫ్లైట్ టికెట్స్ అండ్ హోటల్ టికెట్స్, అది కూడా స్టార్ హోటల్స్ లో ఫ్రీగా ఉండడం జరిగింది. అయినో కొంతమందికి క్రెడిట్ కార్డ్స్ వాడితే స్పెండింగ్ హ్యాబిట్స్ మారిపోతాయి, మనం ఎక్కువగా ఖర్చు పెట్టేస్తాం, క్రెడిట్ కార్డ్స్ ట్రాప్, డెట్ ట్రాప్ కి తీసుకువెళ్తాయి. నేను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తాను. ప్రాపర్ గా వాడడం రాని వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ మంచిది కాదు. కానీ ప్రాపర్ గా వాడడం తెలిసిన వాళ్ళకి నార్మల్ గా బ్యాంక్ అకౌంట్ నుంచి వాడే బదులు క్రెడిట్ కార్డ్స్ ద్వారా వాడితే లాభాలు ఎక్కువగా ఉండే కార్డ్స్ గురించి మీకు చెప్పడం కూడా నా బాధ్యతే కదా. అండ్ నేను ఇవాళ మిమ్మల్ని ఎంఎక్స్ ప్రపంచానికి, అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్రపంచానికి తీసుకువెళ్తాను. ఫ్రెండ్స్, బోల్డ్ కార్డ్స్ ఉంటాయి. బిలీవ్ మీ, నేను బయట మీకు లింక్స్ పెట్టాలి కింద అన్నప్పుడు రెఫరల్ బెనిఫిట్స్ చాలా కార్డ్స్ కి ఇస్తున్నారు, కానీ ఆ కార్డ్స్ కి బెనిఫిట్ లేదు. నేను ఏ కార్డ్ అయితే చెప్దాం అనుకుంటున్నానో, అమెరికన్ ఎక్స్ప్రెస్ గోల్డ్ కార్డ్, దానికి బయట ఎక్కడ రిఫరల్ లింక్ లేదు. అలా అని నేను ఆ కార్డ్ ని అవాయిడ్ చేయలేదు. ఈవెన్ ఎంఆర్సిసి కార్డు కూడా బయట రిఫరల్ లింక్ ద్వారా మీరు వెళ్తే నాకు పర్ కార్డు నాకు డబ్బులు వస్తుందని తెలిసినా నేను మీకు వేరే లింక్ ఇస్తున్నాను. బికాస్ అలా చేయకపోతే, నేను బయట డబ్బులు ఇచ్చే కార్డ్ లింక్ నేను మీకు పెట్టానంటే మీరు సంవత్సరం భారీగా నష్టపోతారు. అదేంటో కూడా నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నేను మీకు చెప్పాలనుకుంటుంది, ఎస్, ఈ వీడియో ద్వారా ఎంతో కొంత బెనిఫిట్ నాకు ఉంటుంది, బట్ ఆ బెనిఫిట్ ని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయట్లేదు. మీ సైడ్ నుంచే నేను కంప్లీట్ గా ఆలోచిస్తూ, ఏం చేస్తే మీకే కంప్లీట్ బెనిఫిట్ ఉంటుంది నాకంటే అని ఆలోచిస్తూనే ఈ వీడియో చేశాను. కాబట్టి రిఫరల్ బెనిఫిట్స్ ని జస్ట్ మైండ్ లో పెట్టుకొని నేను ఈ వీడియో చేయట్లేదు. ఎంఎక్స్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళకి ఇది క్లియర్ గా అర్థమవుతుంది నేను చెప్పాలనుకుంటున్నానని. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు చాలా దగ్గర ఈ వర్డ్ వింటూ వస్తారు, రివార్డ్ మల్టిప్లయర్ అని. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే స్టార్టింగ్ లోనే అదేంటో నేను మీకు చూపించేస్తాను. ఎంఎక్స్ రివార్డ్ మల్టిప్లయర్ అని గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, ఇలా మీకు లింక్స్ అన్ని వస్తాయి. అందులో ఫస్ట్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి ఈ వెబ్సైట్ కి వస్తారు. దీని మీనింగ్ ఏంటంటే, మీరు యాపిల్ వెబ్సైట్ లో కానీ, మేక్ మై ట్రిప్ లో కానీ, నైకా, టాటా క్లిక్, ఫ్లిప్కార్ట్, క్రోమా, ఇవే కాదు ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ట్రావెల్ వెబ్సైట్స్ కానీ, ఎలక్ట్రానిక్ వెబ్సైట్స్, ఫ్యాషన్ వెబ్సైట్స్, గ్లోబల్ షాపింగ్, బ్యూటీ అండ్ అదర్, వీటిలో ఏ వెబ్సైట్ అయినా ఈ వెబ్సైట్ కి వచ్చి ఇలా ఎంఎక్స్ రివార్డ్ మల్టిప్లయర్ అని సర్చ్ చేసి ఈ వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ షాప్ నౌ ఉంది చూసారా వీటి దగ్గర, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ మీ కార్డ్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. యూజువల్ గా క్రెడిట్ కార్డ్స్ కి 3 CVV డిజిట్స్ కోడ్ ఉంటాయి, కానీ ఎంఎక్స్ కి 4 డిజిట్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ ని క్లిక్ చేస్తే దాని అప్పుడు ఓపెన్ అయ్యే వెబ్సైట్ లో, మీరు ఏ వెబ్సైట్ లో కంటే ఆ వెబ్సైట్ లో ఓపెన్ అయ్యే దాంట్లో మీరు చేసే స్పెండింగ్స్ కి నార్మల్ వాటి కంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి, ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో కాబట్టి కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరు, ఎంఎక్స్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్లాట్ఫామ్ ని గుర్తుంచేసుకోవాలి. ఎంఎక్స్ రివార్డ్ మల్టిప్లయర్ ప్లాట్ఫామ్, ఇందులోకి రండి. మీకు నచ్చిన దగ్గర షాపింగ్ చేయాలనుకుంటున్న దగ్గర షాపింగ్ చేయండి, లేదంటే జస్ట్ కిందకి స్క్రోల్ చేస్తూ వచ్చారంటే గిఫ్ట్ వౌచర్స్ అని ఉంటుంది, దాని జస్ట్ షాప్ నౌ క్లిక్ చేసి అగ్రి క్లిక్ చేస్తే మీకు గిఫ్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన గిఫ్ట్ కార్డ్ కొనుక్కోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా. మీరు బయటకి వెళ్ళి ఏదైనా తినాలనుకుంటూ ఉంటారు కదా, బయట వెళ్ళి రెస్టారెంట్స్ లో తినాలనుకున్నా, లైక్ డామినోస్ లో తినాలనుకున్నా, స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీ గిఫ్ట్ కార్డ్స్, అలా మీకు కావాలనుకున్న ప్రతి ఒక్క గిఫ్ట్ కార్డ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు కొనుక్కుంటే నార్మల్ గా మీరు కొనుక్కునే దానికంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. సో నేను ఎక్కడైనా రివార్డ్ మల్టిప్లయర్ అని అంటున్నానంటే ఈ వెబ్సైట్స్ కి వచ్చి నార్మల్ గా షాపింగ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా రివార్డ్ మల్టిప్లయర్ మెయిన్ వెబ్సైట్ లోంచి షాపింగ్ చేయడం, లేదు గిఫ్ట్ కార్డ్స్ కావాలంటే కొంచెం డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ షాప్ నోన్ క్లిక్ చేస్తే ఇలా గిఫ్ట్ కార్డ్స్ ని కొనుక్కునే ప్లాట్ఫామ్ లోకి వచ్చి మీరు గిఫ్ట్ కార్డ్స్ కొనుక్కోవచ్చు అన్న మీనింగ్ అనేది అర్థం చేసుకోండి. రివార్డ్ మల్టిప్లయర్ అంటున్నానంటే దాని మీనింగ్ ఇది. ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది 3 కార్డ్స్ గురించి. ఎంఎక్స్ ప్లాటినం ట్రావెల్, గోల్డ్ కార్డ్, ఎంఎక్స్ ఎంఆర్సిసి. ఈ 3 కార్డులు మీ దగ్గర ఉంటే, ప్రైమరీగా ఈ 2 కార్డులు ఉంటాయి, ఎంఆర్సిసి కార్డ్, గోల్డ్ కార్డ్. ఈ 2 కార్డులు మీ దగ్గర ఉంటే దెన్ మీకు వచ్చే బెనిఫిట్స్ మీరు విన్నారంటే లిటరలీ మీరు షాక్ అవుతారు. ఇది గురించి తెలుసుకునే ముందు చాలా దగ్గర నేను ఎంఆర్ పాయింట్స్ అంటాను. ఎంఆర్ పాయింట్స్ అంటే మెంబర్షిప్ రివార్డ్ పాయింట్స్. గుర్తుంచుకోవాలి, ఇది ఒక కొత్త ప్రపంచం. డెఫినెట్లీ మీకు ఇవన్నీ తెలియాలి. జస్ట్ నేను కార్డ్ చెప్పేసి చిన్న చిన్న బెనిఫిట్స్ ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి, యూజ్ ఉండదు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎంఆర్ పాయింట్స్ అంటే ఏంటి? మెంబర్షిప్ రివార్డ్ పాయింట్స్. ఇవి ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వవు. ఇవాళ మీరు సంపాదిస్తే ఒక్క పాయింట్ అది ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వదు. కాబట్టే చెప్పాను, చాలా సంవత్సరాల నుంచి మేము సేవ్ చేస్తూ రీసెంట్ గా తిరగడం మొదలు పెట్టాం. ఇన్ని సంవత్సరాల్లో మేము ఎక్కడికి పెద్దగా తిరగలేదు. లాస్ట్ 1 year లోనే తిరిగాం. బికాస్ చాలా సంవత్సరాల నుంచి మేము ఆ రివార్డ్ పాయింట్స్ ని చేర్చి పెట్టుకున్నాం కాబట్టి. అండ్ ఈ ఒక్కొక్క రివార్డ్ పాయింట్ ఒక వాల్యూ మినిమం టు మినిమం 33 పైస్. ఒక పాయింట్ వాల్యూ 33 పైస్ నుంచి 1 రూపీ దగ్గరగా కూడా ఉంటుంది, 1 రూపీ అబో దగ్గరగా కూడా ఉంటుంది. ₹1.30 కూడా ఒక్కొక్క పాయింట్ ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి నేను యావరేజ్ గా 50 పైస్ తీసుకుంటున్నాను. మొత్తం వీడియోలో 50 పైస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ కార్డ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఎంఆర్సిసి కార్డ్. మీకు నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, నాకు బెనిఫిట్ వస్తుంది పర్ కార్డ్ కి, నాకు ఇంత డబ్బులు వస్తుందన్నా
నేను ఆ లింక్ మీకు ఇవ్వట్లేదు, వేరే లింక్ ఇస్తున్నానని ఆ లింక్ నేను ఇచ్చాను అనుకోండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి కార్డు తీసుకుంటున్నట్టు అలా చేస్తే నాకేమో డబ్బులు వస్తుంది, కానీ మీరు ఫస్ట్ ఇయర్ 1000 రూపీస్ ప్లస్ టాక్సెస్ అంటే 180 రూపీస్ ఎక్స్ట్రా, అంటే 1180 రూపీస్ ఫస్ట్ ఇయర్ డబ్బులు కడతారు. సెకండ్ ఇయర్ 4500 రూపాయలు ప్లస్ ట్యాక్స్ 18% ట్యాక్స్ కడతారు. నేను నాకు కార్డుకి డబ్బులు రావాలి అనుకోని కానీ నేను మీకు లింక్ ఇచ్చుంటే కింద, కానీ నేను మీకు ఇస్తున్నది వేరే రిఫరల్ లింక్. దీని ద్వారా రిఫరల్ లింక్ ఇస్తున్న అతనికి లిమిట్ ఉంటుంది, ఇన్ని పాయింట్స్ మాత్రమే నాకు పాయింట్స్ వస్తాయి, డబ్బులు కాదు పాయింట్స్ వస్తాయి, సర్టెన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ తర్వాత ఎంతమంది కార్డులు ఓపెన్ చేసుకుంటున్నా నాకేముండదు బెనిఫిట్, నాకు జీరో బెనిఫిట్. దాని తర్వాత ఓపెన్ చేసుకుంటున్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఇయర్ కి ఎటువంటి చార్జెస్ ఉండవు, సెకండ్ ఇయర్ కి 1500 ప్లస్ టాక్సెస్ అంటే 770 రూపీస్ మాత్రమే, 4500 రూపీస్ ప్లస్ టాక్సెస్ ఎక్కడ, 1500 రూపీస్ ప్లస్ టాక్సెస్ ఎక్కడ. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మీరు ఇతర యూట్యూబ్ ఛానల్స్ లో కానీ బయట ఎక్కడైనా ప్లాట్ఫామ్స్ లో ఇలా మా ద్వారా వెళ్తే మీకు బెనిఫిట్ వచ్చేస్తుంది, లేకపోతే 500 గిఫ్ట్ కార్డ్ ఇస్తాం, 1000 గిఫ్ట్ కార్డ్ ఇస్తాం అనుకుని వెళ్తున్నారంటే మాత్రం గుర్తుంచుకోండి, ఫస్ట్ టైం మీరు 1000 రూపాయలు ప్లస్ టాక్స్లు కడతారు, తర్వాత 4500 రూపాయలు ప్లస్ టాక్స్లు నెక్స్ట్ ఇయర్ నుంచి కట్టుకుంటూ వెళ్తారు. కాబట్టి నేను కింద ఇస్తున్న ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి, అది మాకు పాయింట్స్ ఇస్తుంది, డబ్బుల్ని ఇవ్వదు. అది బయట కార్డ్ కి డబ్బులు ఇచ్చే లింక్స్ కాదు. ఈవెన్ అలా ఉండే కార్డ్ లింక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ దాని ద్వారా మీకు అడ్వాంటేజ్ ఉండదని నేను ఆ లింక్స్ ఇవ్వట్లేదు. చార్జెస్ అర్థమయ్యాయి కదా, ఈ చార్జెస్ ని వసూలు చేసుకుంటూ మనం ఎలా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ కార్డ్ తీసుకుంటున్న వాళ్ళు 1,50,000 కానీ పర్ ఇయర్ స్పెండ్ చేస్తే ₹1 కూడా చార్జెస్ ఉండదు. లేదు 1,50,000 రూపాయలు సంవత్సరానికి నేను స్పెండ్ చేయలేను, నేను అంత డబ్బులు ఖర్చు పెట్టేవాడిని కాదు, నేను అప్పుడే చెప్పాను ఇదేమి డబ్బులున్న వాళ్ళ కోసం ఉండే కార్డు కాదు, ఇది మిడిల్ క్లాస్ కార్డ్, పక్కా మిడిల్ క్లాస్ కార్డ్. సంవత్సరానికి 1,50,000 ఖర్చు పెడితే చాలు, జీరో చార్జెస్. లేదు నేను 90,000 ఖర్చు పెడతాను, 90,000 నుంచి 1,50,000 ఖర్చు పెడతానంటే 50% చార్జెస్ పే చేస్తే చాలు. మీరు నేను ఇచ్చిన లింక్ ద్వారా వెళ్తే నాకు పాయింట్స్ ఇచ్చి డబ్బులు ఇవ్వదు, నాకు పాయింట్స్ ఇచ్చే కార్డు ద్వారా వెళ్తే 750 ప్లస్ టాక్సెస్ 50% అంటే. లేదు మీరు బయట ఇంకెక్కడి నుంచి అయినా రిఫరల్ లింక్ ద్వారా వెళ్తే 2250 రూపీస్ ప్లస్ టాక్సెస్. ఇప్పుడు అసలు మ్యాటర్ కొద్దాం. ఈ కార్డ్ యూస్ చేసి మీరు స్పెండ్ చేస్తుంటే ప్రతి 50 రూపాయలకి ఒక్క ఎంఆర్ పాయింట్ వస్తుంది. ఒక ఎంఆర్ పాయింట్ వాల్యూ ఎంత అనుకున్నాం, 50 పైస్. మరి ఎంఆర్ పాయింట్లు వస్తుంటే నేనేం చేయాలి, రివార్డ్ మల్టిప్లైయర్ దగ్గరికి వెళ్ళి దాన్ని మీరు గిఫ్ట్ కార్డ్స్ లా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, అలా అదే రివార్డ్ మల్టిప్లైయర్ లోకి వెళ్ళి కానీ మీరు షాపింగ్ చేస్తే, ఫస్ట్ లో చెప్పానా షాప్ నో అని కొడితే వెళ్ళి షాప్ చేయొచ్చు మీరు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోనని, అలా చేస్తే ప్రతి 50కి ఒక ఎంఆర్ పాయింట్ కాదు 2 ఎంఆర్ పాయింట్స్ వస్తాయి. సో డైరెక్ట్ గా మీరు ఫ్లిప్కార్ట్ కి వెళ్ళి కొనేస్తున్నారు అనుకోండి, ఒక 50 రూపీస్ స్పెండ్ చేసిన ప్రతిసారి మీకు ఒక ఎంఆర్ పాయింట్ వస్తుంది. అదే మీరు నేను చెప్పిన రివార్డ్ మల్టిప్లైయర్ లోకి వెళ్ళి కానీ వెళ్తున్నారు అనుకోండి, 50 రూపీస్ కి 2 ఎంఆర్ పాయింట్స్ వస్తాయి. కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉండాలి దీనికి, జస్ట్ కార్డ్ తీసుకున్నామా కొనేసామంటే అవ్వదు. ఇప్పుడు అసలు లాజిక్ నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను, జస్ట్ మీరు కన్స్యూమ్ చేసుకోండి డేటా. ఈ కార్డు ఉంటున్న వాళ్ళకి, ఎంఆర్సీసీ కార్డు ఉంటున్న వాళ్ళకి క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు నార్మల్ గా సంపాదించుకునే పాయింట్స్ సంపాదించుకో, ప్రతి 50 రూపీస్ కి 1 పాయింట్ మామూలుగా ఇస్తాం. రివార్డ్ మల్టిప్లైయర్ స్టార్టింగ్ లో చూపించిన వెబ్సైట్ ద్వారా వెళ్ళి నువ్వేం కొనుక్కుంటున్నా 50 రూపీస్ ఖర్చు పెడితే 2 ఎంఆర్ పాయింట్స్ ఇస్తాం. ఒకవేళ నువ్వు నెల 1500 రూపీస్ విలువ చేసే ట్రాన్సాక్షన్స్ 4 కానీ చేసావంటే, అంటే 6000 ఖర్చు పెట్టడం. 6000 మీరు ఎక్కడైనా ఖర్చు పెట్టండి, ఏ ప్లేస్ లో అయినా ఖర్చు పెట్టండి, 1500 రూపీస్ మినిమం చేయాలి, 4 సార్లు చేయాలి. చేస్తే ఎక్స్ట్రాగా ఇంకొక 1000 ఎంఆర్ పాయింట్లు ఇస్తారు. ఒక్కొక్క పాయింట్ ఒక వాల్యూ ఎంత, 50 పైస్, అంటే 500 రూపీస్ వస్తున్నట్టు. 6000 ఖర్చు పెడితే ఎక్స్ట్రాగా నార్మల్ గా వచ్చే పాయింట్స్ వస్తాయి, దానికి ఎక్స్ట్రాగా ఇది. లేదు ఈ కార్డ్ ని యూస్ చేసి 1500 ట్రాన్సాక్షన్స్ 4 చేస్తాను నేను, అంటే 6000 ఖర్చు పెడతాను. అది కాక ఇంకొక 14,000 ఖర్చు పెడతాను, అంటే టోటల్ గా 20,000 నెలకి నేను ఖర్చు పెడతాను. మినిమం 1500 ట్రాన్సాక్షన్స్ 4 చేస్తూ టోటల్ గా 20,000 నేను నెలలో ఖర్చు పెడతానంటే ఇక్కడ ఒక 1000 ఎంఆర్ పాయింట్స్, ఇంకొక 1000 ఎంఆర్ పాయింట్స్, టోటల్ గా 2000 ఎంఆర్ పాయింట్స్ మీకు బోనస్ గా వస్తాయి నెలకి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ 20,000 నెలకి ఖర్చు పెడతానని మీరు అనుకున్నారనుకోండి, ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 20,000 ఖర్చు పెడితేనే ఎక్స్ట్రా ఎంఆర్ పాయింట్స్ వస్తాయి, లేకపోతే రావు. కాబట్టి ఏదైనా నెలలో, ప్రతి నెల కానీ ఏదైనా నెలలో 20,000 నేను ఖర్చు పెడతానని మీకు ఏమాత్రం అనిపించినా నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్ కి వస్తారు. ఈ పేజ్ కి వచ్చాక డౌన్ సైడ్ స్క్రోల్ చేస్తుంటే చూడండి, 20,000 ఖర్చు పెట్టాలనుకుంటే ఎన్రోల్ చేసుకోమంటుంది. జస్ట్ క్లిక్ చేయండి, మీ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఏ కార్డ్ ద్వారా నువ్వు ఇప్పుడు 20,000 స్పెండ్ చేద్దాం అనుకుంటున్నావు అని. ఆ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. భయపడద్దు, ఇది అమెక్స్ వాళ్ళ ప్లాట్ఫామ్. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే, ఒక్కసారి సబ్మిట్ కొడితే, సబ్మిట్ కొట్టిన తర్వాత నుంచి మీరు 20,000 స్పెండ్ చేస్తే అప్పుడు ఎక్స్ట్రా 1000 పాయింట్స్ మీకు వస్తాయి. పైన ఉంటున్నాయి 1500 ట్రాన్సాక్షన్స్, 4 ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా అక్కడ మీరేమి ఇలా రిజిస్టర్ చేయలేదు. బట్ 20,000 మీరు చేస్తూ 1000 పాయింట్స్ ఎక్స్ట్రా కావాలంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీరు ఖచ్చితంగా చేస్తారు 20,000 పర్ మంత్ అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసేయండి. లింక్ ఇస్తున్నాను కింద. తర్వాత మీరు ఆ లింక్ సేవ్ చేసి పెట్టుకుని మీ ఓన్ గానే మీరు వెళ్ళొచ్చు. సో ఒకసారి లాజికల్ గా ఆలోచిస్తే మినిమం 4 ట్రాన్సాక్షన్స్ 1500 కి సంబంధించినవి చేయాలి. అలా అంటే నెలకి 6000 ఖర్చు పెట్టాలి, సంవత్సరానికి 72,000 ఖర్చు అవుతుంది. 6000 ఖర్చు అవుతున్న దానికి నెల మనకి నార్మల్ రివార్డ్ పాయింట్స్ ఎంత, 50 కి ఒక రివార్డ్ పాయింట్ ఇస్తున్నారు కాబట్టి 6000 కి 120 రివార్డ్ పాయింట్స్ మనకు వస్తాయి. నేను రివార్డ్
మల్టిప్లైయర్ కి వెళ్ళి వేయట్లేదు, నార్మల్ గా వేస్తున్నాను. అండ్ మనం నెల నెల 6000 ఖర్చు పెడుతున్న దానికి గాను అడిషనల్ గా మనకి ఇంకొక 1000 పాయింట్లు వస్తాయి. సో ప్రతి నెల మనకి 1120 మైల్ స్టోన్ 6000 రీచ్ అయిన దానికి 1000, నార్మల్ గా 6000 కి వచ్చే పాయింట్స్ 120 పాయింట్స్, టోటల్ గా 1120 పాయింట్స్ ప్రతి నెల వస్తాయి. అంటే ఇయర్లీ 13,440 పాయింట్స్ ఎంఆర్ పాయింట్స్ మనకు వస్తున్నట్టు. దీని ఒక వాల్యూ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ లో చెప్పానా 50 పైస్ నుంచి 1 రూపీ వరకు కూడా మనకు వస్తుంది. 1 రూపీ 30 పైస్ కూడా మనకు ఉంటుంది. ఒక్కొక్క ఎంఆర్ పాయింట్ ఒక వాల్యూ. అలా చూస్తే బేస్ కేస్ లో 50 పైస్ తీసుకుంటున్నా 6720 రూపీస్ వస్తున్నట్టు. నెల నెల 6000 రూపాయలు ఖర్చు పెడితే అలా చూస్తే మనకి ఎంటైర్ ఇయర్ లో వస్తున్న 6720 మనం ఖర్చు పెడుతున్న ఇయర్ లో ఖర్చు పెడుతున్న 72,000 తో క్యాలిక్యులేట్ చేస్తే 9.3% రిటర్న్ ఈ కార్డ్ ద్వారా మనకు వర్కౌట్ అవుతున్నట్టు. అండ్ కేవలం మనం ఇక్కడ 72,000 రూపీస్ మాత్రమే స్పెండ్ చేశాం కాబట్టి 1,50,000 స్పెండ్ చేయలేదు, మినిమం 90,000 కూడా స్పెండ్ చేయలేదు కాబట్టి కంప్లీట్ గా ఈ చార్జెస్ నేను పే చేస్తున్నానని అజ్యూమ్ చేసుకుంటున్నాను. లేదు మీరు ఒకవేళ 1,50,000 ఖర్చు పెట్టేస్తుంటే, సంవత్సరంలో ఖర్చు పెట్టుంటే దెన్ మీకు 1 రూపీ కూడా ఛార్జ్ పడదు. బట్ మీరు ఖర్చు పెట్టలేదు అనుకుందాం, జస్ట్ 6,000 నెల నెల ఖర్చు పెట్టారనుకుంటే సంవత్సరంలో 1500 ప్లస్ టాక్సెస్ అంటే 770 రూపీస్ మీరు చార్జెస్ గా వాళ్ళు పే చేస్తారు. మీకు వచ్చిన దాంట్లోంచి దాన్ని తీసేసి చూస్తే, క్యాలిక్యులేట్ చేసి చూస్తే 6.9% ఈవెన్ ఆఫ్టర్ పేయింగ్ చార్జెస్ మీకు రివార్డ్ వస్తున్నట్టు. బేస్ కేస్ లో నేను 50 పైస్ తీసుకుంటే, లేదు నేను చెప్పింది ట్రావెల్ గురించి కదా, ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడండి, మ్యారియట్ బోన్వాయ్, నేను మీకు స్టార్టింగ్ లో చూపించిన హోటల్స్ లో వన్ ఆఫ్ ద హోటల్ ఇది. 100 పాయింట్స్ మన దగ్గర నుంచి తీసుకుంటారు ఎంఆర్ పాయింట్స్, 100 మ్యారియట్ బోన్వాయ్ పాయింట్స్ ఇచ్చేస్తారు. అంటే 1 పాయింట్ కి 1 రూపీ దగ్గరగా మనకు వాల్యూ. యాక్చువల్లీ ఈ పాయింట్స్ కి ఇంకొక వరల్డ్ ఉంది, దాంట్లో ఇంకా మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. చెప్పాను కదా 20,000 లైక్స్ కానీ వస్తే నేను ఇంకా ఆ ప్రపంచాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రపంచం ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాకేం బెనిఫిట్ లేదు, ఎందుకంటే అది చూసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. అందులో రిఫరల్ లింక్స్ అవి ఏవి కూడా ఉండవు, జీరో కంప్లీట్ గా. బట్ మీకోసం మీరు తెలుసుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెప్పండి, ఐఎమ్ దేర్. నేను దాన్ని చాలా డీటెయిల్డ్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 50 పైస్ కాకుండా నేను చెప్పినట్టు మీరు హోటల్స్ కానీ ఫ్లైట్స్ కానీ చేసుకోవాలంటే అక్కడ 1 పాయింట్ కి 1 రూపీ దగ్గరగా అండ్ ఈవెన్ 1 రూపీ 30 పైస్ దగ్గరగా వస్తుంది. కాబట్టి అలా చూసుకుంటే మీరు చేస్తున్న స్పెండింగ్ పై మీకు 18.6% రిటర్న్ వస్తున్నట్టు. ఈవెన్ ఇక్కడ కూడా మీరు 1,50,000 ఖర్చు పెట్టలేదు అనుకున్నా నెట్ ఆఫ్టర్ ఫీజ్ 16.2% రిటర్న్ వస్తున్నట్టు. కేవలం 6,000 మాత్రమే మీరు నెల నెల ఖర్చు పెడుతూ ఉంటే. కానీ మీకు చెప్పాను కదా నెల నెల 6,000 మినిమం 1500 ట్రాన్సాక్షన్స్ లెక్కన 4 ట్రాన్సాక్షన్స్ చేసి నెల నెల 6,000 రూపాయలు ఖర్చు పెట్టి అదే నెలలో ఇంకొక 14,000 అంటే టోటల్ గా నెల నెల 20,000 రూపాయలు ఖర్చు పెడితే ఈ 6,000 ఖర్చు పెట్టిన దానికి ఒక 1000 పాయింట్స్, 20,000 రీచ్ అయిన దానికి ఇంకొక 1000 పాయింట్స్, 1000 ప్లస్ 1000 2000 ఎంఆర్ పాయింట్స్ ప్రతి నెల మీకు వస్తాయి. అండ్ మీరు స్పెండ్ చేసిన 20,000 కి నార్మల్ గా మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ 50 కి ఒక రివార్డ్ పాయింట్ ఇస్తున్నారు కదా, అలా 20,000 కి 400 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో 2000 పాయింట్స్ ప్లస్ 400 పాయింట్స్, టోటల్ గా 2400 పాయింట్స్ ప్రతి నెల, ఇయర్లీ 28,800 పాయింట్స్ ప్రతి సంవత్సరం కూడా మీరు సంపాదించుకోవచ్చు. ఈ ఎంటైర్ వస్తున్న పాయింట్స్ ని 50 పైస్ లెక్కన కన్సిడరేషన్ లోకి తీసుకుంటే 14,400 దగ్గరగా బెనిఫిట్ వస్తుంది. అండ్ స్పెండ్ చేస్తున్న దాని రిలేటెడ్ గా 6% రివార్డ్ వస్తున్నట్టు. 1% లెక్కన చూస్తే 12% దగ్గరగా మీరు చేస్తున్న స్పెండింగ్స్ పై మీకు బెనిఫిట్ ఉంటున్నట్టు. ఇక్కడ ఫీజు ఉండదు కదా, 1,50,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్టు కదా. నెల నెల 20,000 ఖర్చు పెడుతున్నారంటే సంవత్సరంలో 2,40,000 ఖర్చు పెడుతున్నట్టు. సో స్టార్టింగ్ లో మాట్లాడుకున్న 1,50,000 లిమిట్ మీరు ఎక్సీడ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ చార్జెస్ ఉండవు. కాబట్టి చార్జెస్ లేకుండా చూసినప్పుడు నార్మల్ గా బేస్ కేస్ గా ఇతర గిఫ్ట్ కార్డ్స్ తీసుకుంటున్నా మీకు వచ్చే బెనిఫిట్ 6% లేదంటే 12% దగ్గరగా కూడా మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఏ తలనొప్పి లేకుండా ఈ పాయింట్స్ ని తీసుకెళ్లి ఫ్లైట్ టికెట్స్, హోటల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈ MX MRCC కార్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. కమింగ్ టు అమెరికన్ ఎక్స్ప్రెస్ గోల్డ్ కార్డ్, దీనికి బయట ఎక్కడ ఒక్క రిఫరల్ లింక్ ఉండదు. డబ్బులు పే చేసి మీకు ఈ కార్డ్ ని రిఫర్ చేయమని ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇప్పటి వరకు చెప్పలేదు. మరి ఫ్యూచర్ లో చెప్తుందేమో తెలియదు, కానీ ఇప్పటి వరకు గోల్డ్ కార్డ్ ని ప్రమోట్ చేయమని డబ్బులు అయితే ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ లోనూ పెట్టలేదు. బట్ ఈ కార్డ్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వింటే మీకు తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది నేనేం మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నాట్ జస్ట్ బేసిక్స్, ఇట్స్ లైక్ కొంత ఆలోచించి ఫ్రీగా ఫ్యామిలీని టూర్స్ కి, ట్రావెల్స్ కి తీసుకువెళ్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఆర్ కొంత నాలెడ్జ్ ఉంటున్న పర్సన్స్ కి ఉంటున్న మొత్తం ఇన్ఫర్మేషన్ ని ఇవాళ ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్స్ ఒక మాస్టర్ క్లాస్ లో మీ ముందు పెడుతున్నాను. ఇన్ఫాక్ట్ దీనికి ఈ కార్డ్స్ వాడుతున్న వాళ్ళు నన్ను చాలా మంది తిట్టుకుంటారు, మీరు ఇలా చేసి పబ్లిక్ చేసి లాస్ట్ టైం మ్యాగ్నస్ కార్డ్ రిలేటెడ్ గా బెనిఫిట్ ని తీసేశారు, ఇప్పుడు ఇది చెప్తున్నారు, మేబీ దీని బెనిఫిట్స్ కూడా పోతాయేమో అని. బట్ వాడుతున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, MX వాళ్ళు అలా ఏం చేయరు, డౌన్ గ్రేడ్ అంత ఈజీగా చేయరు. బికాస్ ఈ కార్డ్స్ వచ్చేది చాలా తక్కువ ఉంటది, అంత ఈజీగా అప్లై చేసిన ఈ కార్డ్స్ రావు కదా. కాబట్టి మీరు భయపడకండి. బట్ ఇది ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళు మంచిగా వాడుకుంటారనే చెప్తున్నాను, కానీ ఇది బయట పెట్టేసి దీని రివార్డ్ సిస్టమ్ ని డ్యామేజ్ చేయాలని కాదు. అండ్ ఇలాంటి డేటా మీ వరకు షేర్ చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేస్తే ఇంకొక నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంట్లో 5x మల్టిప్లైయర్ ఉంటుంది, ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. నార్మల్ గా స్పెండ్ చేస్తే ఎక్కడ మీరు స్పెండ్ చేస్తున్నా 50 రూపీస్ కు 1 పాయింట్ వచ్చేస్తుంది కరెక్టే. బట్ రివార్డ్ మల్టిప్లైయర్ స్టార్టింగ్ లో మీకు చూపించిన వెబ్సైట్ ఉందా, దాంట్లోకి వెళ్ళి మీరు స్పెండ్ చేస్తే 5x రివార్డ్స్ ఇక్కడ MRCC
లింకులు ఎంత, మెంబర్షిప్ రివార్డ్ కార్డులు ఎంత, 2x మాత్రమే. కానీ ఇక్కడ 5x. అంటే మీరు ప్రతి 50 రూపీస్ స్పెండ్ చేస్తుంటే 5 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ కార్డ్ చార్జెస్, మీరు కార్డ్ ని ఎలా జాయిన్ అయినా, బయట ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి రిఫరల్ లింక్ ఇస్తారు పర్ కార్డ్ కింద డబ్బులు వస్తుందని, అలా జాయిన్ అయినా, లేదు అమెక్స్ కార్డ్ వాడుతున్న వాళ్ళ రిఫరల్ లింక్ ఉంటుంది, అలా మీరు జాయిన్ అయినా, ఎలా జాయిన్ అయినా వెల్కమ్ గా మీకు ఫస్ట్ 4000 MR పాయింట్స్ వచ్చేస్తాయి. అంటే 2000 రూపీస్ బెనిఫిట్ మీకు వస్తుంది. కానీ ఒకవేళ మీరు అమెక్స్ కార్డ్ వాడుతున్న వాళ్ళ రిఫరల్ లింక్ ద్వారానే జాయిన్ అయితే, బికాస్ అమెరికన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి, ఇలా రిఫర్ చేయండి మా కార్డ్స్ ని ప్రమోట్ చేయండి అని రూపాయి కట్టరు కాబట్టి, అలా మీరు జాయిన్ అయితే మీకు 2000 నుంచి 4000 వరకు అడిషనల్ పాయింట్స్ వస్తాయి. 16th జూలై వరకు నా ఆఫర్ ఏంటంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. అడిషనల్ గా 4000 పాయింట్లు. యూజువల్ గా 2000 నుంచి 4000 అని ఎందుకు పెట్టానంటే నార్మల్ గా ఇచ్చేది 2000, కానీ 16th జూలై వరకు ఉన్న ఆఫర్ ప్రకారం 4000 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ వస్తాయి. అంటే దీని వాల్యూ మీకు 2000. ఇది కాక డిఫరెన్స్ ఏం లేదు. బయట ప్రమోటెడ్ గా పర్ కార్డ్ కి డబ్బులు ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇస్తూ ఉంటారు కదా, ఆ లెక్కన మీరు జాయిన్ అయినా ఫస్ట్ మీరు జాయిన్ అవుతున్నప్పుడు 1000 ప్లస్ టాక్సెస్ కట్టాలి. అండ్ ఇయర్లీ 4500 రూపీస్ ప్లస్ టాక్సెస్ కట్టాలి. లేదు ఇప్పుడు నేను కింద ఇస్తున్న లింక్, నేను కార్డ్ ని వాడుతున్నాను కాబట్టి నాకు వచ్చిన అమెక్స్ లింక్, అమెక్స్ రిఫరల్ లింక్, దాని ద్వారా నాకు పాయింట్స్ వస్తాయి అంతే, డబ్బులు రాదు. దాని ద్వారా కూడా మీరు సేమ్ చార్జెస్ కట్టాలి. జాయినింగ్ అండ్ రెన్యువల్ చార్జెస్ అదే ఉంటాయి. బట్ ఎక్స్ట్రాగా రిఫరల్ రిలేటెడ్ గా రిఫరల్ బోనస్, కేవలం అమెక్స్ కార్డ్ వాడుతున్న వాళ్ళ రిఫరల్ బోనస్ తో 4000 దగ్గరగా మీకు బెనిఫిట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంత స్పెండ్ చేస్తే వెనక్కి వచ్చేస్తుంది అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా మనం కట్టాల్సిందే ఫీజు. అండ్ ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఫ్రాంక్లీ నేనైతే ఎవ్రీ మంత్ కన్ఫ్యూజ్ అవుతాను. MRCC లో ఏం చేయాలి, 1500 రూపీస్ మినిమం ట్రాన్సాక్షన్ టు 4 ట్రాన్సాక్షన్స్ చేయాలి 6000 రూపీస్ కి. కానీ ఇక్కడ మినిమం 1000 6 టైమ్స్ చేయాలి. అక్కడ 6000, కానీ అక్కడ 1500 పర్ ట్రాన్సాక్షన్ మినిమం, ఇక్కడ 1000 రూపీస్ ట్రాన్సాక్షన్ పర్ మినిమం. ఇలా చేస్తే మైల్ స్టోన్ బెనిఫిట్ కిందకి 6000 ఖర్చు పెట్టారా, సరే 1000 పాయింట్స్ తీసుకోండి MR పాయింట్స్ అని మైల్ స్టోన్ బెనిఫిట్ కిందకి ఇస్తారు. అలా మనకి సంవత్సరానికి 12000 పాయింట్లు వస్తాయి. నార్మల్ గా మనం స్పెండ్ చేసినదంతా మంత్లీ మినిమం 1000 లెక్కన 6 టైమ్స్ స్పెండ్ చేస్తే మంత్లీ 6000 రూపీస్ దగ్గరగా స్పెండ్ చేస్తున్నట్టు, ఇయర్లీ 72000. ఒకవేళ ఈ స్పెండింగ్ కానీ రివార్డ్ మల్టిప్లైర్ లో కానీ వెళ్ళి చేశారంటే, నేను స్టార్టింగ్ లో చూపించిన వెబ్సైట్ ద్వారా వెళ్ళి చేశారంటే 5x మల్టిప్లైర్ మనకు అప్లై అయ్యి మీరు చేసిన 72000 స్పెండింగ్ రిలేటెడ్ గా 7200 MR పాయింట్స్ వస్తాయి. ఈ కార్డ్ ఆన్లైన్ లో షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి, ఆన్లైన్ లో స్పెండ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి రివార్డ్ మల్టిప్లైర్ లోకి వెళ్ళి గిఫ్ట్ కార్డులైనా ఇంకేదైనా మీరు చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి జస్ట్ ఒకసారి ఆ రివార్డ్ మల్టిప్లైర్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళండి. మీకు కావాలనుకున్నవన్నీ ఉంటాయి. అక్కడ షాప్ చేయడానికి లేకపోతే కింద గిఫ్ట్ కార్డ్స్ లోకి వెళ్ళండి, మీకు కావాలనుకున్నవన్నీ ఉంటాయి. అలా వెళ్ళి కానీ మీరు చేస్తుంటే 7200 పాయింట్స్ ప్లస్ నెల మీరు స్పెండ్ చేస్తుందని కానీ పర్ మంత్ వచ్చే 1000, అది ఇయర్లీ 12000 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక 12000, ఇక్కడ ఒక 7200, టోటల్ గా 19200 పాయింట్స్ ప్రతి ఇయర్ మీకు వస్తున్నట్టు. అది 50 పైస్ లెక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా, మనం కట్టే ఫీజు తీసేసి, మనం డబ్బుల్ని కడుతున్నాం కదా, ఇయర్లీ చార్జెస్ కడుతున్నాం, దాన్ని తీసేసి చూసిన 6% రిటర్న్, 1 రూపీ లెక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఫీజు కట్టక ముందు 26% రిటర్న్, మనం ఫీజు కట్టిన తర్వాత 19.3% రిటర్న్ మనకు వర్కౌట్ అవుతున్నట్టు. బ్యూటిఫుల్ కార్డ్, ఓన్లీ ఫర్ ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఆఫ్లైన్ లోనూ చేసుకోవచ్చు, బట్ ఏం ఉపయోగం మనకి, పెద్ద రివార్డ్ కాదు ఇది. అమెక్స్ రివార్డ్ మల్టిప్లైర్ లోకి వెళ్ళి చేస్తే 5x వస్తుంది చూసారా, దాంతో దుమ్ము దులపచ్చి కార్డ్ అయితే MRCC కార్డ్ అండ్ గోల్డ్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. మినిమం స్పెండ్ చేస్తాం మేము అనుకున్న వాళ్ళ దగ్గర మంచి రివార్డ్ పాయింట్ సిస్టమ్ ఉంది. ఆ రివార్డ్ పాయింట్ సిస్టమ్ లో 1 పాయింట్ లెక్కన కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 19.3% ఇంకే ఇతర కార్డులోనూ మీకు ఇలాంటి బెనిఫిట్ ఈ చార్జెస్ తో ఉండదు. అండ్ బిలీవ్ మీ, మీకు ఒక సీక్రెట్ ట్రిక్ చెప్తాను లాస్ట్ లో చార్జెస్ పరంగా. వీళ్ళు చేసినట్టు ఇంకెవరు చేయరు, వీళ్ళు చేసినట్టు ఇంకే క్రెడిట్ కార్డ్ కంపెనీ కూడా చేయదు. ఫైనల్ కార్డ్ అమెక్స్ ప్లాటినం ట్రావెల్ కార్డ్, ఇది కూడా అంతే. నార్మల్ గా స్పెండ్ చేస్తే 50 రూపీస్ స్పెండ్ చేస్తే 1 MR పాయింట్ ఇస్తారు. కానీ రివార్డ్ మల్టిప్లైర్ వెబ్సైట్ స్టార్టింగ్ లో చూపించిన వెబ్సైట్ లోకి వెళ్ళి స్పెండ్ చేస్తే 3x అనమాట. అంటే ఈచ్ 50 రూపీస్ కి 3 MR పాయింట్స్ వీళ్ళు ఇస్తున్నట్టు. సో MRCC కార్డ్ ఏమో మల్టిప్లైర్ లో 2x ఇస్తుంది, గోల్డ్ ఏమో 5x ఇస్తుంది, ప్లాటినం ఏమో 3x ఇస్తుంది. నెక్స్ట్ చార్జెస్, మీరు ఒకవేళ నార్మల్ గా బయట ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చే లింక్ పర్ కార్డు లెక్కన వాళ్ళకి డబ్బులు వస్తుంది, ఆ లింక్ అది రిఫరల్ లింకే, అందుకే ఇంత డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాను. అలా మీరు వెళ్తూ ఉంటే 3500 ప్లస్ టాక్సెస్ మీరు ఫస్ట్ ఇయర్ లో పే చేయాలి. సెకండ్ ఇయర్ నుంచి 5000 ప్లస్ టాక్సెస్ ని పే చేయాలి. కానీ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఇలానే వెళ్ళండి, ఎందుకంటే మీకు 10,000 MR పాయింట్స్ వస్తాయి. చూడండి, అమెక్స్ రిఫరల్ లింక్ ద్వారా వెళ్ళిన అతనికి ఫస్ట్ ఇయర్ ఫీజ్ నార్మల్ లింక్ తో వెళ్ళిన అతనికి 3500 చార్జెస్ ఉంటాయి, అవి మేము తీసేస్తున్నాం. కానీ ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు, రివార్డ్ పాయింట్స్ బెనిఫిట్స్ 2000 ఇస్తున్నారు. కానీ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు వాడుతున్న వాళ్ళ రిఫరల్ లింక్ తో వెళ్ళొద్దు, డైరెక్ట్ గానే వెళ్ళండి, డైరెక్ట్ వెబ్సైట్ కే వెళ్ళండి. ఎందుకంటే దాని ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ నేను దీనికి అలాంటి లింకే మీకు ఇస్తున్నాను. పే చేయండి, ఫస్ట్ 3500 ప్లస్ టాక్సెస్ ని పే చేయండి. అలా పే చేస్తే మనకి 10,000 పాయింట్స్ ఇస్తారు. క్లియర్ గా డిఫరెన్స్ చూడండి, 3500 రూపాయలు ప్లస్ టాక్స్లు మనం కడితే 10,000 దగ్గరగా పాయింట్స్ మనకి ఇస్తారు. అలా కాకుండా అమెక్స్ కార్డ్ వాడుతున్న వాళ్ళ రిఫరల్ లింక్ లో
వెళ్తే 3500 ప్లస్ టాక్సెస్ మీరు ఏం కట్టాల్సిన నీ లేదు. కానీ మీకు వచ్చేది 2000 పాయింట్స్. 10,000 మైనస్ 2000 ఎంత? ఇక్కడ 8000 పాయింట్స్ ఎక్స్ట్రాగా మనకి బెనిఫిట్ వస్తున్నట్టు. జస్ట్ మనం దీన్ని 0.5 తో చూస్తున్నా కంప్లీట్ గా మనకి బెనిఫిట్ 4000 రూపీస్ దగ్గరగా మనం కడుతున్న చార్జెస్ కి మనకి బెనిఫిట్ వచ్చేస్తుంది. అలా కాకుండా 1.3 బెనిఫిట్ లెక్కను చూస్తే 8000 పాయింట్స్ ఎక్స్ట్రా పాయింట్స్ కాస్త 8000 10,000 అబో దగ్గరగా కూడా మనకి బెనిఫిట్ వస్తున్నట్టు. కాబట్టి స్టార్టింగ్ పే చేస్తున్న చార్జెస్ గురించి ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రావెల్ ఆర్ ఫ్లైట్స్ వీటి రిలేటెడ్ గా అయితే అస్సలు ఆలోచించొద్దు. ఆర్ ఇన్ ద నార్మల్ కేస్ కూడా నాకు ఇది అంత వర్స్ట్ అయితే కాదనిపిస్తుంది. డైరెక్ట్ గా మీరు వెళ్ళి వెబ్సైట్ కి వెళ్ళి తీసుకోవడం కూడా. సో దీనికి MX కార్డ్ వాడుతున్న రిఫరల్ లింక్ అయితే యూజ్ చేయాల్సిన నీడ్ లేదు. కాబట్టి నేను MX కార్డ్ ఒక రిఫరల్ లింక్ ని పెట్టట్లేదు కింద. డైరెక్ట్ రిఫరల్ లింక్ మీరు డైరెక్ట్ గా వెళ్తే వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకునేది పెడుతున్నాను. అక్కడ మిమ్మల్ని 3500 ప్లస్ టాక్సెస్ అడుగుతారు. కానీ దానికి బదులుగా 10,000 MR పాయింట్స్ ఇస్తారు. వాటి వాల్యూ నార్మల్ గా మీరు వెళ్ళేదానికంటే MX రిఫరల్ లింక్ తో వెళ్ళేదానికంటే వెళ్తే వచ్చే దాంట్లో మినిమం 4000 టు 8000 సర్టెన్ టైమ్స్ 10,000 కూడా రూపీస్ వర్క్ చేస్తుంది. కాబట్టి స్టార్టింగ్ లో మీరు కట్టే ఆ డబ్బులకి మంచి వాల్యూ ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్ నుంచి మీరు ఏ లింక్ ద్వారా వెళ్ళినా 5,000 రూపీస్ ప్లస్ టాక్సెస్. ఇంత డబ్బులు కడుతున్నాం. మరి దీని ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇక్కడే ఉంటుంది చూడండి. సో ఈ మైల్ స్టోన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ కార్డ్ ఎవరు తీసుకోవాలంటే సంవత్సరంలో 4 లక్షలైనా నేను స్పెండ్ చేస్తాను కార్డు మీద అన్న వాళ్ళే తీసుకోవాలి. లేకపోతే వద్దు ఈ కార్డ్ వదిలేసేయండి, ఇంకా డ్రాప్ చేసేయండి ఈ కార్డ్ ని. 4 లక్షల వరకు స్పెండ్ చేసే వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే 4 లక్షల మీద నార్మల్ రివార్డ్ పాయింట్ ఏంటి 50 రూపీకి 1 రివార్డ్ MR పాయింట్ ఇస్తున్నారు కదా. అలా 4 లక్షల మీద 8000 MR పాయింట్స్ సంవత్సరానికి వస్తాయి. ఒకవేళ మీరు రివార్డ్ మల్టిప్లైర్ లోంచి వెళ్తే నేను స్టార్టింగ్ లో చెప్పిన వెబ్సైట్ ద్వారా వెళ్ళి కానీ 4 లక్షలు కానీ సంవత్సరం మొత్తం మీద నెల ఇంత చేయాలని లేదు దీనికి. మిగతా 2 కార్డులకి నెల ఇంత ఉంది కానీ దీనికి అసలు లేదు. మీరు ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోండి. సంవత్సరం మొత్తం మీద 4 లక్షలు ఖర్చు పెడితే రివార్డ్ మల్టిప్లైర్ ద్వారా వెళ్తే మనకి 3x కదా. సో 3 మల్టిప్లైడ్ బై 8 ఎంత? 24,000 పాయింట్స్ జస్ట్ నార్మల్ స్పెండింగ్స్ మీదకే వచ్చేస్తుంది. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటది. 4 లక్షలు ఖర్చు పెట్టారు. నార్మల్ గా మీకు వచ్చే పాయింట్స్ ఒకవేళ రివార్డ్ మల్టిప్లైర్ ద్వారా వెళ్ళి మీరు చేస్తుంటే 24,400 పాయింట్లు వచ్చేసాయి కదా. 24,000 పాయింట్లు ఆల్రెడీ వచ్చేసాయి మీకు స్పెండ్ చేస్తే. ఈ ప్రాసెస్ లో ఎప్పుడైతే ఆ 4 లక్షలు మీరు రీచ్ అయ్యే ప్రాసెస్ లో ఫస్ట్ 1,90,000 ఖర్చు పెట్టుంటారు కదా. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తర్వాత కదా 4 లక్షలు. అలా 1,90,000 ఖర్చు పెట్టగానే నార్మల్ గా మీకు వచ్చే పాయింట్స్ కి అడిషనల్ గా ఒక 15,000 పాయింట్స్ యాడ్ చేస్తారు. అండ్ ఇంకొక 2,10,000 అంటే ఈ 1,90,000 ఖర్చు పెట్టాక ఇంకొక 2,10,000 అంటే టోటల్ గా 4 లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు ఇంకొక 25,000 పాయింట్స్ ని కూడా యాడ్ చేస్తారు. అంటే టోటల్ గా 4 లక్షలు ఖర్చు పెట్టిన దానికి 40,000 పాయింట్ల దగ్గరగా ఎక్స్ట్రాగా మనకు వస్తున్న పాయింట్స్ కి యాడ్ చేస్తారు. అలా చూస్తే 4 lakhs ఖర్చు పెట్టిన దానికి ఓన్లీ 4 lakhs ఖర్చు పెట్టిన దానికి 24,000 పాయింట్లు ప్లస్ ఈ 4 lakhs ఖర్చు పెడుతున్నప్పుడే 1,90,000 ఎప్పుడైతే మనం అచీవ్ అవుతామో అక్కడ 15,000 పాయింట్లు అండ్ టోటల్ గా ఈ 4 lakhs ఎప్పుడైతే అచీవ్ అవుతామో అక్కడ 25,000 పాయింట్లు. తీరా చూస్తే అది 64,000 పాయింట్లుగా జస్ట్ ఇమాజిన్ 64,000 1 రూపీ లెక్కన వేసుకుంటే అది 64,000 హాఫ్ రూపీ లెక్కన వేసుకుంటే 32,000 సంవత్సరానికి మనకి కార్డు ద్వారా బెనిఫిట్ వస్తున్నట్టు. దీనికి అడిషనల్ గా 10,000 తాజ్ గిఫ్ట్ వోచర్ ఇస్తారు. సో 4 lakhs స్పెండ్ చేస్తాను. ఎక్కడైనా స్పెండ్ చేయండి. మీరు ఇక్కడే స్పెండ్ చేయాలని లేదు, ఎక్కడైనా స్పెండ్ చేయండి. రివార్డ్ మల్టిప్లైర్ ద్వారా చేస్తే ఎక్కువ వస్తుంది అంతే. బయట మీరు స్పెండ్ చేసినా సరే ద బెస్ట్ బెనిఫిట్స్ ఇచ్చే కార్డ్ ఇది. లేదు నేను రివార్డ్ మల్టిప్లైర్ ద్వారా కాదు బయటే చేసేసాను, బయట ఖర్చులు లేకపోతే నా నార్మల్ ఖర్చులే చేశాను, ఆ రివార్డ్ మల్టిప్లైర్ వెబ్సైట్ లోకి వెళ్ళి నేను చేయను అనుకుంటే అలానే క్యాలిక్యులేట్ చేద్దాం. 48,000 పాయింట్స్ వస్తాయి టోటల్ గా. 50 పైసలు లెక్కన వేసుకుంటే 24,000 దగ్గరగా మీకు బెనిఫిట్. అడిషనల్ గా మీకు ఒక తాజ్ వౌచర్ ఇచ్చుంటారు 10,000 దాంట్లో మీరు కట్టిన ఫీజుని తీసేస్తే ఫైనల్ గా మీకు వచ్చే బెనిఫిట్ ఇది. అండ్ మీరు ఖర్చు పెట్టిన 4 లక్షల మీద చూస్తే రిటర్న్ 7% ఉంటుంది. రివార్డ్ మల్టిప్లైర్ ద్వారా వెళ్ళుంటే 3x బెనిఫిట్ వచ్చే ఆ వెబ్సైట్ ద్వారా వెళ్ళి కానీ ఖర్చు పెట్టుంటే టోటల్ 9% బెనిఫిట్ వస్తుంది. లేదు 1 రూపీ దగ్గరగా కూడా నేను బెనిఫిట్ వచ్చేలా చెప్పాను కదా హోటల్స్ ఫ్లైట్స్ మీద 1 పాయింట్ కి 1 రూపీ దగ్గరగా కూడా ఇచ్చేస్తారు. అలా చూస్తే మీకు 48,000 రూపీస్ దగ్గరగా బెనిఫిట్ వస్తున్నట్టు. ఫీజ్ తీసేసి తాజ్ వోచర్ ని యాడ్ చేస్తే మీకు రిటర్న్స్ ఖర్చు పెట్టిన 4 లక్షల మీద 13% వస్తున్నట్టు. రివార్డ్ మల్టిప్లైర్ ద్వారా వెళ్తే 17% మీకు రిటర్న్స్ వస్తున్నట్టు. అండ్ దీనికి తోడు ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ పెట్టాను చూడండి. వీళ్ళు టైం టు టైం మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. మన నార్మల్ ఖర్చులే మనం ఖర్చు పెడదాం అనుకుంటున్నవే ఖర్చు పెట్టుకుంటూ ఉంటూ ఒకవేళ ఈ పాయింట్ లోపు కానీ ఇంత కానీ ఖర్చు అయితే అడిషనల్ గా రివార్డ్ పాయింట్స్ లేదంటే అడిషనల్ గా వౌచర్స్ గిఫ్ట్ వౌచర్స్ ఉంటాయి కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆర్ ఇంకేదైనా తాజ్ వౌచర్స్ కూడా రెగ్యులర్ గా వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. వీటికి నార్మల్ గా మనం చేస్తున్న స్పెండింగ్స్ కానీ మ్యాచ్ అవుతుంటే ఇవి ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. సో ఫైనల్లీ నేను దీన్ని సింప్లిఫై చేసి చెప్పాలనుకుంటున్నాను. ఈ కార్డ్స్ అనే కాదు ఏ కార్డ్స్ కైనా నార్మల్ రివార్డ్ పాయింట్స్ ఉంటాయి, మైల్ స్టోన్ బెనిఫిట్స్ ఉంటాయి. మైల్ స్టోన్ నార్మల్ పాయింట్స్ మీరు 100-200 ఖర్చు పెడుతున్నా వస్తూ ఉంటాయి. బట్ మైల్ స్టోన్ ఇంత లిమిట్ మీరు ఖర్చు పెడితేనే ఇస్తారంటారు. ఇలా స్టార్టింగ్ లో మాట్లాడుకున్న కార్డ్స్ కి నెలకి 6,000 ఖర్చు పెట్టాలి. మోస్ట్లీ మనం 6,000 ఖర్చు పెడతాం కార్డ్స్. బయట ఏదో ఒక బిల్ పేమెంట్స్ రీఛార్జెస్ ఇన్సూరెన్స్ లో లేకపోతే మొబైల్ రీఛార్జెస్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా. ఎలక్ట్రిసిటీ కరెంట్ వాటర్ ఏదో ఒక బిల్ పేమెంట్ 6,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి మైల్ స్టోన్ అచీవ్ అయ్యారు. 6,000 రూపాయలు మీరు అచీవ్ అయ్యారు. సో మీకు ఇన్ని పాయింట్స్ ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తారంటారు. సో నార్మల్ పాయింట్స్ మీరు ఖర్చు పెట్టే 100-200కి వస్తాయి. మైల్ స్టోన్ పాయింట్స్ సర్టైన్ లిమిట్ ఖర్చు పెడితేనే వస్తాయి. ఇది మైండ్ లో ఎప్పటికీ గుర్తుంచుకోండి. రెండవది రివార్డ్ పాయింట్స్ ని
యూస్ చేసి మీరు అమెజాన్ వౌచర్స్ ని కొనేయచ్చు. ఎలా కొనాలో చూపిస్తాను. అమెజాన్ వౌచర్స్ ని కొనేయచ్చు, ఆర్ ఇతర వౌచర్స్ ఏదైనా కొనుక్కోవచ్చు, ఫ్లిప్కార్ట్ వాడుకోవచ్చు. నేను ఎందుకు అమెజాన్ అంటున్నానంటే చాలా వరకు పేమెంట్ గేట్వేస్ లో ఇప్పుడు అమెజాన్ పేమెంట్ గా కనిపిస్తుంది. మీరు ఏ పేమెంట్ చేయాలనుకున్నా అమెజాన్ పే కనిపిస్తుంది. సో అమెజాన్ పే ద్వారా చేసుకుంటే మీకు లిటరల్ ఇది ఇప్పుడు మనం ఒక డబ్బుల్లోనే చూడాలి అమెజాన్ పే ని. వీళ్ళు ఒక కేటగిరీ ఉంటారు, మేము ఫ్లైట్స్ హోటల్స్ మేమేం వెళ్ళాం, మాకు నీడ్ లేదు, మేము ఇంటి ఖర్చులకే పెట్టుకోవాలనుకుంటున్నాం, అది మా రివార్డ్ అంటే ఇలా వెళ్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 0.33%, 0.4% దగ్గరగా మాత్రమే రివార్డ్ వర్కౌట్ అవుతుంది. నేను ఇంకా వేరే వాటి రిలేటెడ్ గా స్పెండ్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ అమెజాన్ ఇతర వాటిలో షాపింగ్ చేయడానికి వాడతాను. అలా అనుకుంటే 0.5 దగ్గరగా వర్కౌట్ అవుతుంది. లేదు నేను హోటల్స్ కి వెళ్తాను, ఫ్లైట్స్ నా అబ్రాడ్ ట్రిప్స్ కి వాడుకుంటాను, స్లోగా నేను వాటిని చేర్చి పెట్టుకుని వాడుకుంటా అంటే 1.3 కూడా మీకు వర్కౌట్ అవుతుంది. ఒక్కొక్క పాయింట్ కి ₹1.30 కూడా వర్కౌట్ అవుతుంది. అది బ్యూటిఫుల్ కన్వర్షన్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ట్రిక్, వీళ్ళ దగ్గర కార్డ్స్ తీసుకుంటున్న వాళ్ళకి మీరు ఇయర్లీ రెన్యూవల్ అప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఈ రెన్యూవల్ ఫీ నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది, నేను ఇది పే చేయలేను అని మీరు ఒక మాట చెప్పండి. సరే సార్ అయితే కార్డ్ క్లోజ్ చేసుకోండి అనరు. కంప్లీట్ ఫీజ్ ని వేవ్ ఆఫ్ చేసేస్తారు. ఫీజ్ ని 50% చేస్తారు. లేదా ఎంతైతే మీరు డబ్బులు కడుతున్నారో అందులో చాలా వరకు రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తారు. అది మనం ఎలాగో నెక్స్ట్ కన్వర్ట్ చేసుకుని గిఫ్ట్ వోచర్లను ట్రావెల్ కి యూస్ చేసుకోవచ్చు. మేమైతే ప్రతి సంవత్సరం ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి ఇలా చార్జెస్ ఉన్నాయి, ఇంత కట్టాలా, మాకేమైనా బెనిఫిట్ ఇస్తారని ఒక్క మాట, జస్ట్ ఒక ఫోన్ కాల్ కదా, థౌసండ్స్ ఆఫ్ పాయింట్స్ మన అకౌంట్స్ కి యాడ్ చేస్తారు. అవి కూడా బెనిఫిట్స్ లా వాడుకోవచ్చు. యూజువల్ గా నేను బయట చిన్న వ్యాపారస్తుల దగ్గర, కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర బేరాలు ఆడనేమో కానీ వాళ్ళకి ఒక ₹10 అంటే ₹20 ఇస్తానేమో కానీ ఈ కార్పొరేట్ కంపెనీల దగ్గర మాత్రం అలా కాదు. కాల్ చేస్తే నాకు బెనిఫిట్ ఉంటుందంటే నేను కాల్ చేస్తాను. సరే మీరు చెప్పినట్టే ఖర్చు పెట్టాను, ఈ పాయింట్లన్నీ కూడా వచ్చాయి, దీన్ని నేను ఎలా యూస్ చేసుకోవాలి? చాలా టైం బ్యాక్ నాకు ఒక మెయిల్ కూడా వచ్చింది, ఎంఎక్స్ కార్డు వాడుతున్నాను, ఆ రివార్డ్స్ ఏం చేయాలో నాకు తెలియట్లేదని. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. లేదంటే జస్ట్ ఎంఎక్స్ లాగిన్ అని కొట్టండి, ఈ లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. దానికి మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మీరు కొత్త యూజర్ అయితే రిజిస్టర్ చేసుకోండి, ఇక్కడ రిజిస్టర్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి. మీరు పాత యూజర్ అయితే ఆల్రెడీ మీకు లాగిన్ ఉంటుంది. కొత్త యూజర్ కి ఆ కార్డ్ డీటెయిల్స్ తో ఒక ఐడిని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ అయ్యాక మీరు గమనిస్తే మీరు ఎన్ని పాయింట్స్ ని చేర్చి పెట్టుకున్నారనేది అక్కడ మీకు చూపించేస్తుంది. తర్వాత ఎక్స్ప్లోర్ రివార్డ్స్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎక్కడెక్కడ స్పెండ్ చేయాలో అవన్నీ చూపిస్తుంది. వ్యూ ఆల్ ఇన్స్టా వౌచర్స్ అని క్లిక్ చేయండి. కొంచెం డౌన్ సైడ్ కి వచ్చి ఇక్కడ మీరు ఏ కేటగిరీ ఆన్లైన్ లో స్పెండ్ చేస్తారా, ట్రావెల్ కి యూస్ చేసుకుంటారా, ఎలా అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకవేళ గోల్డ్ కార్డ్ వాడుతున్న వాళ్ళైతే మీకు ఇక్కడ గోల్డ్ కలెక్షన్ 18 క్యారెట్, గోల్డ్ కలెక్షన్ 24 క్యారెట్ అని ఉంటుంది. గోల్డ్ కలెక్షన్ 18 క్యారెట్ ని క్లిక్ చేస్తే 18,000 పాయింట్స్ మీరు స్పెండ్ చేస్తుంటే ఎంత అమెజాన్ గిఫ్ట్ వోచర్ ఇస్తారు, ఎంత ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ ఇస్తారు, ఎంత మింత్రా, ఎంత రిలయన్స్ డిజిటల్, షాపర్ స్టాప్, తాజ్ హోటల్స్ అండ్ టాటా క్లిక్ వోచర్స్ ఇస్తారనేది మీరు గమనించవచ్చు. ఇక్కడ తాజ్ వోచర్ చూస్తే మీకు 18,000 పాయింట్స్ తీసుకుంటూ ₹9,000 విలువ చేసే వోచర్ ఇస్తారంటున్నారు. అలాగే 24 క్యారెట్ అని ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. 24,000 పాయింట్స్ తీసుకొని ఎంత వర్త్ చేసే అమెజాన్ వోచర్, ఫ్లిప్కార్ట్ వోచర్ ఇస్తున్నారు అనేది కనిపిస్తుంది. సో ఈ 18 క్యారెట్, 24 క్యారెట్ సెలెక్ట్ చేసుకోకుండా కూడా మీరు డైరెక్ట్ గా కూడా కొనొచ్చు. కానీ వాటికంటే ఎక్కువ బెనిఫిట్ వీటిని సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది 18 క్యారెట్, 24 క్యారెట్. ఒక్కవేళ మీరు ట్రావెల్ రిలేటెడ్ గా స్పెండ్ చేయాలనుకుని ట్రావెల్ ని క్లిక్ చేస్తే మీరు కావాలనుకుంటున్న గిఫ్ట్ కార్డ్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ట్రిప్ కి వెళ్ళాలనుకుంటున్నా, టూర్ కి వెళ్ళాలనుకుంటున్నా, ఇందాక నేను చూపించినట్టు గిఫ్ట్ కార్డ్స్ ని కొనద్దు, అవి అలానే ఉంచుకోండి. ఉంచుకొని ఏం చేస్తారంటే ఎక్స్ప్లోర్ రివార్డ్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎర్న్ అండ్ రీడీమ్ అని ఉందా, అక్కడికి వచ్చి ట్రాన్స్ఫర్ పాయింట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎయిర్లైన్స్, హోటల్స్ కనిపిస్తాయి. మ్యారియట్, బోన్వాయ్, కటార్ ఎయిర్వేస్, సింగపూర్ ఎయిర్వేస్, ఇతిహాద్, క్లబ్ విస్తారా వేస్ట్ లేండి, మనం ఎక్కువ పాయింట్స్ ఇస్తే తక్కువ ఇస్తుంటారు వీళ్ళు వేస్ట్. బ్రిటిష్ ఎయిర్వేస్ మంచి రివార్డ్స్ వచ్చేలా మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ మ్యారియట్, బోన్వాయ్ చూడండి, ఇక్కడ మీరు కన్వర్ట్ చేసుకుంటే 100 పాయింట్స్ కి 100 మ్యారియట్ బోన్వాయ్ ఇచ్చేస్తా అంటున్నారు. ఈ పాయింట్స్ ని మీ మ్యారియట్ బోన్వాయ్ అకౌంట్ లోకి కన్వర్ట్ చేసుకొని ఆ యాప్ నుంచి మీరు హోటల్స్ ని బుక్ చేయొచ్చు. అలాగే బ్రిటిష్ ఎయిర్వేస్ కానీ, సింగపూర్ ఎయిర్వేస్ కానీ, ఖతార్ కానీ, ఎతిహాద్ కానీ మీరు అకౌంట్ ని మెయింటైన్ చేసుకుంటూ వాటిల్లో దానికి పాయింట్స్ ని షిఫ్ట్ చేసుకొని వాటి ద్వారా మీరు ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ షో డీటెయిల్స్ ని క్లిక్ చేస్తే ఆ పార్ట్నర్ అకౌంట్ నెంబర్ అని అడుగుతారు. మీరు ఆ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటున్నా అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ అకౌంట్ లోకి వెళ్ళి మీరు ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్ ని, హోటల్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు 100 పాయింట్స్ కి 100 మ్యారియట్ బోన్వాయ్ పాయింట్స్ ఇస్తారంటున్నా. కొన్ని సందర్భాల్లో 30% బోనస్ అంటారు. అంటే మీరు ఒక 10,000 పాయింట్లు ట్రాన్స్ఫర్ చేస్తుంటే 13,000 పాయింట్లు ఆ హోటల్ పరంగా వస్తాయి. అండ్ ఇంకొకటి కూడా, కొన్ని సందర్భాల్లో హోటల్ ని డైరెక్ట్ గా మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకుంటే, హోటల్ ని బుక్ చేయాలనుకుంటే 30,000 అవుతుంది అనుకోండి, పాయింట్లు వాడితే 13,000-14,000 పాయింట్లతోనే అయిపోతుంది. సో అక్కడ ఒక్కొక్క పాయింట్ విలువే ఎక్కువ, రూపాయి కంటే ఒక పాయింట్ విలువే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను. నేను వెళ్ళారనుకోండి హోటల్ కి, మీరు డబ్బులు పెట్టి వెళ్తున్నారు, మీరు 40,000-30,000 కట్టాలనుకోండి, కట్టేసేస్తారు, మీరు వెళ్ళిపోతారు. నేనేం చేస్తాను, పాయింట్స్ ని వాడతాను. పాయింట్స్ వాడితే మీరు 30,000 40,000 కట్టారు. యూజువల్ గా అయితే ₹1 ఒక పాయింట్ అనుకుంటే నేను ఒక 30,000-40,000 పాయింట్లు కట్టుండాలి కదా మ్యారియట్ బోన్వాయ్. కానీ అలా అవ్వవు. నేను జస్ట్ ఒక 13,000
14,000 కట్టినా సరే కంప్లీట్ అయిపోయి హోటల్ రూమ్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, 5 స్టార్ హోటల్స్. చెప్పాలంటే ఒక ఎంఆర్ పాయింట్ ని 1.3 మ్యారియట్ బాన్వాయ్ పాయింట్ గా మనకి ఆర్ 1 మ్యారియట్ బాన్వాయ్ పాయింట్ గా మనకి ఇస్తే ఇది 1 రూపీ కంటే ఎక్కువగా కూడా మీరు చాలా హోటల్స్ లో వాడుకోవచ్చు. ఇది ట్రూగా కన్వర్షన్ చేస్తే మైండ్ బ్లాక్ అయిపోయే లాజిక్స్ మనకి ఫైండ్ అవుట్ అవుతాయి. కాబట్టి చెప్తున్నాను, మీకు పార్ట్ 2 కావాలంటే నాట్ ఓన్లీ అమెరికన్ ఎక్స్ప్రెస్ విత్ ఎంటైర్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ సిస్టమ్ మీరు ఈ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే, పర్టికులర్ గా ట్రావెల్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ అండ్ హోటల్ టికెట్స్ మీరు ఇప్పటి నుంచి చేర్చి పెట్టుకుంటూ నార్మల్ స్పెండింగ్సే, మళ్ళీ ఎక్స్ట్రా మనం స్పెండ్ చేయం, టైం టు టైం క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేస్తాం అలా చేస్తూ. కానీ మీరు రివార్డ్ సిస్టమ్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా ఇంకా డీప్ గా తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ విల్ బ్రింగ్ అనదర్ వీడియో. బట్ నాకు తెలియాలి, కనీసం ఒక 20,000 పీపుల్ అయినా చూస్తారా అంత కష్టపడి ఇంత ఇన్ఫర్మేషన్ ని. ఇక్కడ నేను మీకు బేసిక్ థింగ్స్ చెప్పానా, మూవీ టికెట్స్ వస్తాయి, లేకపోతే ఫుడ్ డిస్కౌంట్ వస్తుంది, ఇవా నేను చెప్పింది? ఆర్ మీకు ఒక వరల్డ్ ని పరిచయం చేశానా? అలాంటి ప్రపంచం యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఉంది. మీకు తెలియాలంటే మాత్రం మీరు నాకు 20,000 పీపుల్ అయినా దీనికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని కింద నాకు కామెంట్స్ ద్వారా, లైక్స్ ద్వారా చెప్పాలి. అండ్ ఎండ్ చేసే ముందు స్టార్టింగ్ లో అడిగాను కదా మీరు ఏ కంట్రీస్ ఇంట్రెస్టెడ్ గా తిరగాలనుకుంటున్నారని, ఆ కంట్రీస్ నేమ్స్ కూడా కింద మెన్షన్ చేయండి. కమింగ్ టైమ్స్ లో నేను ఆ కంట్రీస్ రిలేటెడ్ గా ఏ బెనిఫిట్స్ వస్తాయి, మన వాళ్ళకి ఏ కార్డ్స్ ద్వారా వెళ్తే ఏ బెనిఫిట్స్ వస్తాయని, వాటి ద్వారా ఉంటున్న టోటల్ రివార్డ్ సిస్టమ్ ని కూడా నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఏదైతే మీకు క్యాలిక్యులేషన్స్ చూపించానో, ఏదైతే నెంబర్స్ చూపించానో, ఏదైతే ఎంటైర్ డేటా మీ ముందు ఉంచానో అది కంప్లీట్ క్రెడిట్ మా అన్నయ్యకి వెళ్తుంది. తనే మొత్తం ప్రిపేర్ చేసి ఎలా చెప్పొచ్చు ఎలా చెప్పకూడదు అన్న కంటెంట్ మొత్తం తను ఇచ్చింది. ఇన్ఫాక్ట్ చాలా వీడియోస్ కూడా తన బ్యాక్ ఉంటారు బట్ ముందుకు రారు. కానీ ఈజ్ ఎ జీనియస్ ఇన్ క్రెడిట్ కార్డ్స్. నేను ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నాను, ఎల్స్ ఇదంతా నేనే చేశాను అనుకుంటారు, ఇదంతా నాన్ నాలెడ్జ్ అనుకుంటారు. ఇది మా అన్నయ్యది, నేను జస్ట్ ప్రెజెంట్ చేశాను అంతే. తనకి ఇంకా చాలా రివార్డ్ సిస్టమ్స్ గురించి వీటి గురించి చాలా ఐడియా ఉంది. బట్ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటారా లేదా అనేది నాకు కన్ఫర్మేషన్. వన్స్ నాకు ఆ కన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ వీడియో ఆర్ కమింగ్ టైమ్స్ లో ఎప్పుడైనా సరే చాలా మంచి వీడియోస్ ఈ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా అనదర్ లెవెల్ ఉంటున్న వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. నాకు జస్ట్ ఒక స్మాల్ కన్ఫర్మేషన్ కావాలంతే, అది మీరు ఇస్తారని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీలైతే ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరికైతే ఫ్యూచర్ లో ₹1 కూడా ఖర్చు లేకుండా ఫ్లైట్స్ హోటల్స్ బుక్ చేసుకొని ట్రావెల్ చేయాలని మీరు అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీటిని ఓపెన్ చేయడానికి కావాల్సిన రెలవెంట్ లింక్స్ నాకు బెనిఫిట్ వచ్చేవే కాదు, నాకు జస్ట్ పాయింట్స్ వచ్చినా పర్లేదు, మీకు మంచిగా ఉండాలని. అండ్ మీరు పే చేస్తున్న స్టార్టింగ్ లో మీకు మంచిగా పాయింట్స్ వచ్చే ఈ 3 కార్డ్స్ కి 3 లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.